హాయ్ ఫ్రెండ్స్, హలో, ఎలా ఉన్నారు అందరూ? ఏం వర్షం అండి బాబు, దంచి కొట్టేసింది కదా. హైదరాబాద్ అంతా చల్లబడిపోయి ఎవరి కాళ్ళే మంచాలను అతుక్కుపోయి నిద్రలు లేగలేకపోతున్నారండి. అంత చల్లదనం వేడి పడి 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 ఒక్కసారి కూలేదప్పటికి నిద్రపోయారండి. మా అమ్మాయిల ఇంటికాడ తీసానండి వీడియో, మొన్న వెళ్ళాను. ఇవాళైతే నేను టిఫిన్ ఏం చేశానంటే, పప్పు నానైపోతాం నా తప్పండి. ఒక్కొక్కప్పుడు అలాగేనండి, బద్దకిచ్చేస్తాం ఆడవాళ్ళు. ఆకలేమో దంచి కొట్టేస్తుంది. ఇంట్లో కనీసం ఏ మ్యాగీనో ఏ సేమియానో చేసుకుందామన్నా ఓపిక లేదు. కానీ చపాతీ చేసుకునే ఓపిక అయితే ఉందండి. కొద్దిగా పిండి కలిపేసేసి 2 చపాతీలు కాల్చేసానండి. ఆ వేడి వేడి చపాతీల్ని కట్ చేసేసుకుని, పాలు లేని ఇల్లు పెరుగు లేని ఇల్లు ఉందా? లేదు. అప్పుడు మనం ఆ పంచదార జల్లి ఆ వేడి వేడి పాలు మీగడ తీసి పోసుకొని కలిపి తింటే ఉంటుంది చూసుకోండి, వేరే లెవెల్లో ఉంటుందండి. ఇంక ఇది మా నాన్నగారు నేర్పారేమో మా చిన్నప్పటి నుంచి. మాకైతే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి. ఇది బాగా చక్కగా ఆయన చేత్తో ఇలా కలిపేసి తలకు ముద్ద అన్నం పెట్టినట్టు పెట్టేవాళ్ళు. అంత బాగుంటుంది అన్నమాట. అసలు పాలు వేసుకుని పంచదార వేసుకుని ఆ చపాతీలో ఆ వేడి వేడి చపాతీని కలుపుకొని తింటే ఉంది ఇంకా వదిలిపెట్టంలేండి, ఇంకో మాట ఎందుకు, అంత బాగుంటుంది అన్నమాట. అయితే ఇది ఎవరికైనా డెలివరీ అయిన వాళ్ళు కానీ, డెలివరీ అయిన తర్వాత ఆపరేషన్లు అయిన వాళ్ళు, ఇది ఎవరైనా సరేనండి, ఇలా కలుపుకొని రోజు కొద్దిగా తినటం వల్ల వాళ్ళకి తొందరగా బాడీలో జిగురు పదార్థం అనేది ఉండి ఆ కుట్లు అనేవి కూడా ఆరిపోతాయండి. పాలల్లో చపాతీ వేసుకుని పంచదార వేసుకుని లేకపోతే హనీ వేసుకుని దానిలో దానిమ్మ గింజలు వేసుకుని ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకుని తినండి, ఇక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సూపర్ అంటే కుమ్మేయండి. ఇంతలో మీకు ఒక ఐడియా చెప్తానండి. మొన్న వడియాలు పట్టాను కదా, చక్కెర గిద్దతో కూడా నొక్కలేక ఏం చేశాను, డీమార్ట్ కవర్ ఉంటుంది చూసారు, పాల కవర్ మనకి పనికిరాదులేండి. డీమార్ట్ కవర్లో పిండేసి ఇలా పిండేసా. అవి చక్కగా బలపాలు వచ్చినట్టు వచ్చినాయి. కొద్దిగా ఆరటం కష్టమైనా కానీ ఏంచితే మట్టుకి కరకరలాడతా భలే ఉన్నాయండి. ఒక లైక్ వేసుకోండి మరి.